హలో గైస్ నా పేరు మహేంద్ర వెంకటమ్మ ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ చాల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో వాట్ ఏ కమ్‌బ్యాక్ అబ్బా! నిజంగా ఎంఐ నుంచి. లిటరల్లీ వెరీ వెరీ ఎక్స్ట్రార్డినరీ కమ్‌బ్యాక్. అంటే ప్యూర్ డామినేషన్ ఈ మ్యాచ్ అయితే. ఆఫ్‌కోర్స్ ఇది వాళ్ళ హోమ్ గ్రౌండ్‌లోనే జరుగుతోంది. ఆ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కొంత ఉంటది. బట్ హోమ్ గ్రౌండ్‌లో జరుగుతున్నప్పటికీ కూడా కొన్ని టీమ్స్‌కి ఇప్పుడు ఈ ఐపీఎల్‌లో అంత హ్యూజ్ అడ్వాంటేజ్ అయితే ఉండట్లేదు. లైక్ సీఎస్‌కేకి ఉండట్లేదు, కోల్‌కతాకి ఉండట్లేదు. సో కొన్ని టీమ్స్‌కి ఏంటంటే ఈ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది అసలు లేకుండా పోయింది కదా! సో దాన్ని మనం సీరియస్‌గా పెద్ద పాయింట్‌లా కన్సిడర్ చేయలేం మనం. సో ఇక్కడ ఆ టీమ్ యొక్క పర్ఫార్మెన్స్ అంటే బ్యాటింగ్ కావచ్చు, బౌలింగ్ కావచ్చు, ఫీల్డింగ్ కావచ్చు, ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ అనేదే వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ విన్నింగ్‌నైతే ఇచ్చిందని చెప్పొచ్చు. సో కమ్‌బ్యాక్ ఇండియన్స్ అయ్యారనమాట ముంబై ఇండియన్స్ కాస్త ఈరోజు మ్యాచ్‌లో. అంటే డెఫినిట్‌గా ఈరోజు మ్యాచ్ వాళ్ళకి అన్ని రకాలుగాను ఉపయోగపడింది. అంటే ఇప్పుడు వాళ్ళ రన్ రేట్ మరి ఘోరంగా ఉండేది ఎక్కడో. సో వాళ్ళు ఇప్పుడు 2 పాయింట్లతోనే ఉన్నప్పటికీ కూడా వాళ్ళే కాదు యాక్చువల్‌గా. లాస్ట్ 5 టీములు కూడా 3 మ్యాచ్‌లు ఆడి 2 పాయింట్లతో ఉన్నాయి. ఎంఐ 3 మ్యాచ్‌లు 2 పాయింట్లు, సీఎస్‌కే 3 మ్యాచ్‌లు 2 పాయింట్లు, ఎస్ఆర్‌హెచ్ 3 మ్యాచ్‌లు 2 పాయింట్లు, ఆర్ఆర్ 3 మ్యాచ్‌లు 2 పాయింట్లు, కేకేఆర్ 3 మ్యాచ్‌లు 2 పాయింట్లు. బట్ వీళ్ళందరిలోకి కూడా బెటర్ రన్ రేట్‌లో ఉన్నది మాత్రం ముంబై ఇండియన్స్. ప్లస్ 0.309లో ఉన్నారు. దాని తర్వాత సీఎస్‌కే -0.771 ఇంకా తర్వాత అంతా పెరుగుతానే వచ్చింది మైనస్‌లో. సో అంటే చూసుకోండి. ఇప్పుడు అంటే వాళ్ళది ఎంత సాలిడ్ కమ్‌బ్యాక్ కాకపోతే లాస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న టీమ్ ఇప్పుడు ఏకంగా ఆరో ప్లేస్‌కొచ్చేస్తది చెప్పండి. సో డెఫినిట్‌గా ఇట్స్ ఎ వెరీ వెరీ హ్యూజ్ కమ్‌బ్యాక్ అని చెప్పొచ్చు. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. అండ్ కేకేఆర్ బేసిక్‌గా ఇలా ఆడతదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేనైతే మాత్రం. అంటే మరి ఘోరంగా ఆడినట్టు అనిపించలేదు. నాకైతే అలాగే అనిపించింది. అంటే లిటరల్లీ టూ బ్యాడ్ అనిపించింది నాకైతే మాత్రం వాళ్ళ బ్యాటింగ్ అంతా చూస్తా ఉంటే. సో ఓపెనర్లు కొంచెం అంటే లైక్ పవర్ హిట్టర్స్ అట్లా పేరున్న వాళ్ళు అసలు నరైన్‌ని ప్రతి మ్యాచ్‌లోని కూడా తన నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయలేంలెండి. అది వేరే విషయం గానీ, బట్ స్టిల్ ఆడతాడు డెఫినిట్‌గా. ఎందుకంటే ర్యాండమ్‌గా హిట్టింగ్ చేయగలిగే కైండ్ ఆఫ్ బ్యాట్స్‌మన్ గదా! సో దట్ ఇన్ పవర్ ప్లే. మిగతా టైంలో కూడా చేస్తాడు. బట్ కొన్ని కొన్ని సార్లు అది క్యాచ్‌లు ఎళ్ళే అవకాశం ఉంటది. అదే పవర్ ప్లే అనుకోండి, అది ఇంకా ఎటెటో ఎళ్ళిపోతా ఉంటాయి అది. అది బేసిక్‌గా చాలా బెస్ట్ డెసిషన్ నరైన్‌ని ఓపెనర్‌గా తీసుకురావడం. కాకపోతే ఇక ఈ మ్యాచ్‌లో మరి ఘోరంగా బిస్కెట్ అయింది. ఇంక అదే కాదు ఇంక అందరూను. అసలు అజింక్య రహానే సరిగ్గా ఆడల. అసలు ఆ టీమ్ బ్యాటింగ్ ఏది కూడా పర్ఫెక్ట్‌గా ఉన్న ఫీలింగ్ అయితే రాలేదనమాట. మీన్‌వైల్ ముంబై ఏంటంటే వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి బ్యాటింగ్ సైడ్ నుంచి కూడా మంచి పర్ఫార్మెన్సే వచ్చింది. ఇంపాక్ట్ ప్లేయర్ రోహిత్ శర్మ అంతగా ఇంపాక్ట్ చూపించకపోయినప్పటికీ కూడా డెఫినిట్‌గా ఇంకా మిగతా ప్లేయర్స్ అందరూ కూడా ఇంకా గెలుపు వరకు తీసుకొచ్చేసారనమాట. సో, అసలు రోహిత్ శర్మని ఇంపాక్ట్ ప్లేయర్‌గా పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? అంటే మేబీ వాళ్ళు ఈ క్వెషన్‌కి ఆన్సర్ చెప్తే ఏమనుకుంటారంటే, ఏమని చెప్తారంటే, "మాకెందుకు ఈ ఆలోచనొచ్చింది" అని అడిగే బదులు, "మీకెందుకు రాలేదో సిగ్గుపడండి" అని అంటారేమో. బట్ దానికి మనమేం చెప్పొచ్చంటే, మాకెందుకొచ్చింది అని మాకెందుకు రాలేదు అని సిగ్గుపడడం కాదు. మీకెందుకొచ్చింది అని సిగ్గుపడాల్సిన పరిస్థితొచ్చింది అనైతే మనం చెప్పొచ్చు. ఎందుకంటే, రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ అయిందయ్యా నాకర్థం కాలే. సరే మేబీ అది మేబీ కొంచెం హెల్త్ కండిషన్స్ ఇట్లాంటివేమైనా ఉండుండొచ్చు. అది వేరే విషయం లెండి. బట్ స్టిల్ అయినా గూడా ఏమో అట్లాంటివి ఊహించుకోవడానికి, యాక్సెప్ట్ జేయడానికి రెడీగా ఉండం మనం. అది వచ్చిన ప్రాబ్లమ్ అంతా కూడా అనమాట. సో, అంటే రోహిత్ శర్మని మనం డెఫినిట్‌గా ఎప్పుడూ కూడా ఫీల్డ్‌లో చూడడానికే ఇష్టపడతాం మాక్సిమం. సో, తనని ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ అంటే కొంచెం కష్టమే అని జెప్పాలి. సో, అది మరి సిట్యుయేషన్. సో, డెఫినిట్‌గా ఏదైనా సరే ఒక సాలిడ్ కమ్‌బ్యాక్, ఒక హ్యూజ్ కమ్‌బ్యాక్ చాలా అంటే చాలా భారీ కమ్‌బ్యాక్ ఇదైతే మాత్రం. సో, ఒకసారి ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దీని తర్వాత మళ్ళీ పరిస్థితులు ఎలా మారుతున్నాయి ఏంటనేది కూడా కొంచెం డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాం. సో, అంటే ఈ ఈ మ్యాచ్ ఐపీఎల్‌లోని మిగతా మ్యాచ్‌ల మీద ఎలా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అని చెప్పి. సో, ఎందుకంటే డెఫినిట్‌గా మనకి ముంబై టీమ్ ఎప్పుడైతే స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వడం స్టార్ట్ చేస్తదో, ఆ తర్వాత పరిస్థితులు ఎలా మారిపోతాయో మనకు తెలుసు. సో, వాళ్ళు చాలా సార్లు అలాంటి సిట్యుయేషన్స్ నుంచే కప్పులు కొట్టారు గూడా. సో, అందుకని మనం ముంబైని ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో సీరియస్‌గా తీసుకోకూడదు. ఏ టీమ్ అయినా సరే ఐపీఎల్‌లో.
సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఎక్కడ కేకేఆర్ ఓడిపోయింది, ఎక్కడ ఎంఐ గెలిచింది అనేది కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేకేఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసుకుంటే వాళ్ళ సైడ్ కలెక్టివ్ బ్యాటింగ్ ఫెయిల్యూర్ అని ఒక కొత్త పదాన్ని కనిపెట్టి మరీ వాళ్ళకి అంటించవచ్చు. సో అలాగే చేశారు. అంటే మూగుమ్మడిగా అందరూ ఫెయిల్ అయ్యారు బ్యాటింగ్లో. మరి ఘోరంగా ఫెయిల్ అయ్యారు మరి అందరూ. బేసిక్గా ఒక కొత్త బౌలర్ అంటే డెబ్యూటెంట్ అశ్వాని కుమార్ అని ఒక డెబ్యూటెంట్ బౌలర్ వచ్చాడు. 4 వికెట్లు తీసాడే 3 ఓవర్లు వేసి 24 రన్లు ఇచ్చి 4 వికెట్లు తీసాడు. మేబీ ఇంకొక ఓవర్ మిగిలి ఉంటే తనకి వేయడానికి అవకాశం ఉండుంటే ఆ ఓవర్ కూడా మేబీ ఇంకొక వికెట్ తీసి డెబ్యూటెంట్గా ఫస్ట్ మ్యాచ్లోనే 5 వికెట్లు తీసినేమో. అదెందుకు బేసిక్గా ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ బాల్కి వికెట్ తీసాడుగా, అది హైలైట్ ఇక్కడ. సో అది నేనేది సో అజింక్య రహానే దట్ ఈస్ వెరీ హైలైట్ అసలు. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, సరే వెరీ సర్ప్రైజింగ్ అని చెప్పొచ్చు. సో వీళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే 20 రన్లు దాటి కొట్టిన బ్యాట్స్మెన్లు ఇద్దరు ఉన్నారు. ఎవరా ఇద్దరు? రఘువంశీ ఒకడు, రమణ్దీప్ సింగ్ ఒకడు. వీళ్ళిద్దరూ 16 బాల్ 26 ఒకరు, 12 బాల్ 22 ఒకరు కొట్టారు. తర్వాత హైయెస్ట్ ఏమో మనీష్ పాండే 14 బాల్ 19. తర్వాత హైయెస్ట్ ఏమో రింకు సింగ్ 14 బాల్ 15. తర్వాత హైయెస్ట్ ఏమో 7 బాల్ 11. రింకు సింగ్ ఏమో నాకు బేసిక్ అంటే ఈ మాట నేను అంటుంది కాదు, బట్ సోషల్ మీడియాలో నేను ఒక డిస్కషన్ విన్నాను. ఏంటంటే రింకు సింగ్ మిడిల్ క్లాస్ ఆర్ లోయర్ మిడిల్ క్లాస్ పర్సన్గా ఉన్నప్పుడే తన నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చింది. బట్ ఎప్పుడైతే తను కొంచెం రిచ్గా మారాడో అట్ దాట్ మూమెంట్ హీ బికేమ్ యూజ్లెస్. అది బయట జరుగుతున్న డిస్కషన్ అది. అంటే తను ఎప్పుడైతే ఇంకా ఈ షారుఖ్ ఖాను, ఈ రిచ్ పీపులు ఈ ట్రాప్‌లో పడ్డాడో ఆటోమేటిక్‌గా తనలో ఉన్న బ్యాటింగ్ స్కిల్ అనేది డౌన్ అయిపోయిందనేది చాలామంది ఒక హ్యూజ్ బిలీఫ్ అనమాట. అంటే నాది కాదు, హిందీ వాళ్ళు చాలామంది చాలా చోట్ల చూస్తున్నాను నేను. సో అదే అంటున్నా. మేబీ అది నిజమే అనిపిస్తోంది కూడా. ఏమో మనం చూసిన రింకు సింగ్, ఒకప్పుడు చూసిన రింకు సింగ్‌కి, ఈరోజు మ్యాచ్‌లో ఆడిన రింకు సింగ్‌కి ఏమన్నా సంబంధం ఉందాయా పోనీ? ఏట్లేదు. ఏం చెప్తావు ఇంకా. ఇంకా తర్వాత దీపక్ చాహర్ ఒక 2 ఓవర్స్ 90 రన్స్ 2 వికెట్స్. బౌల్డ్ 4 ఓవర్స్ వేసి 23 రన్స్ ఇచ్చి 1 వికెట్. హార్దిక్ పాండ్యా 2 ఓవర్స్ 10 రన్స్ 1 వికెట్. 6 బౌలర్లు వేస్తూ 6 తలా ఒక వికెట్ మినిమం అయినా తీసుకున్నారబ్బా. అది హైలైట్ అది. హార్దిక్ పాండ్యా ఒకటి, విఘ్నేష్ పుత్తూర్ ఒకటి, శాంట్నర్ ఒకటి, లాస్ట్ వికెట్ శాంట్నర్దే. చాహర్ 2, బౌల్డ్ ఒకటి, ఈ అశ్వాని కుమార్ 4, 10 వికెట్లు. 10 ఎస్ అంతే 10 వికెట్లు అలా. సో సింపుల్. అంటే వీళ్ళ బౌలింగ్ ఎంత బెటర్గా పర్ఫామ్ చేశారో వీళ్ళ బౌలింగ్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా మనకి. సో బౌలింగ్ చాలా బాగుంది ముంబైది, అండ్ వీళ్ళ బ్యాటింగ్ ఏమో చాలా వరస్ట్గా ఉంది. ఎంత ముంబై హోమ్ గ్రౌండ్ అయినా సరే మరి కేకేఆర్ ఎంత ఘోరంగా ఆడదు కదా. సో ఈరోజు మరీ దరిద్రంగా ఆడారు మొత్తం అందరూ కూడా. సో అది సిచ్యువేషన్. సో పెద్ద టార్గెట్ ఏముంది చెప్పండి అసలు? 117 రన్స్ టార్గెట్. సో 117 రన్స్ టార్గెట్ ఉంటే ఇంక చేయడానికి ఏటి లేదు. సో వీళ్ళేంటంటే పోనీ వీళ్ళ టీంకి ఏమైనా చేంజెస్ చెప్పగలమా అంటే నాకైతే అలాగేం అనిపించట్లేదు. డెఫినెట్గా వీళ్ళ టీంలో చేంజెస్ చేయడానికి ఏం లేదు. సింపుల్. ఇక ఈ వైభవ్ ఆరోరా వీళ్ళందరినీ ఏదో తగ్గించారు కానీ ఐ డోంట్ ఫీల్ లైక్ ఓకే దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ ఇట్. మొయిన్ అలీని తీసి పక్కన పెట్టారు ప్రస్తుతానికి. బట్ మొయిన్ అలీ ఉన్నా కూడా నాకేమో అంత హ్యూజ్ హిట్టర్ అనిపించట్లే. ఇప్పుడు నేనేమన్నానంటే ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీళ్ళ దాంట్లో రికెల్టన్ కొంచెం హిట్టింగ్‌కి కాన్స్టెంట్‌గా ట్రై చేస్తూ వచ్చాడు. సో వీళ్ళ దాంట్లో ఆల్రెడీ అలాంటి ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. డిగాక్ కూడా హిట్టింగ్ చేయగలిగినోడే, నరైన్ కూడా చేయగలిగినోడే, రఘువంశీ చేస్తాడు, రింకు సింగ్ చేస్తాడు, రసల్ చేస్తాడు. అసలు ఆండ్రూ రసల్ ఘోరమయ్యా. 11 బాల్‌లో 5 రన్లట. ఏందో హర్షిత్ రాణా అంటే సరే బౌలర్ అవన్నీ ఓకే. తర్వాత స్పెన్సర్ జాన్సన్ వీళ్ళంతా కూడా. కానీ ఏందో చెప్తున్నా కదా! మరి ఎంత ఘోరం అంటే కష్టం కదా! సో బ్యాటింగు. అఫ్‌కోర్స్ వాళ్ళకి ఇప్పుడు దీనివల్ల పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఒక ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళు ప్రెజెంట్ లాస్ట్‌లో ఉన్నారు టేబుల్. అంటే ఘోరంగా ఓడిపోయారు కదా! ఇంక దాని ఎఫెక్ట్ ఉంటది కదా మరి. సో అది పరిస్థితి. ఇంక వీళ్ళ బ్యాటింగ్ విషయానికొస్తే సింపుల్ అండ్ బెస్ట్ అన్నట్టే ఉంది వీళ్ళ బ్యాటింగ్ అంతా కూడా. అదంతా ఒక హైలైట్ అయితే ఆ సూర్యకుమార్ యాదవ్ షాట్‌లేందో నాకు అర్థం కాలే. 2 సిక్స్‌లు కొట్టాడు కదా! ఆ 2 సిక్స్‌లు అసలు అట్లా ఎట్లెళ్ళినియి? అది ఎడ్జ్‌లా? లక్ ఫ్యాక్టరా? లేకపోతే ప్యూర్ స్కిల్లా? ఏంటో ఏం అర్థం కాలే నాకు. 2 షాట్లు కూడా బ్యాట్స్‌మన్ ఇటు ఆడుతుంటే ఇటే కొట్టాడు. ఎనక్కే కొట్టాడు. ఆ 2 షాట్లు కూడా ఇంక నీకు ఎలాగంటే
అదేదో అది లెగ్ సైడ్ ఎళ్ళాల్సిన బాల్ గదా! అనిపిస్తుంది నాకు. అరే! అది లెగ్ సైడ్ కదరా ఎళ్ళాలి. ఎనక్కెళ్ళింది ఏంటని అనిపిస్తుంది నాకు. నిజంగా చెప్తున్నా. సో, ఆ కైండ్ ఆఫ్ షాట్సే కొట్టాడు 2 కూడా. సో, 2 సిక్స్‌లు కొట్టాడు. 9 బాల్‌లు 27 రన్‌లు కొట్టాడు. బేసిక్‌గా ఇంకొక బాల్ ఆడుంటే బాగున్నేమో. ఎలక్ట్రిక్ స్ట్రైకర్ అయిపోను. మినిమమ్ 10 బాల్లు ఆడాలి కదా! 300 స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. తొక్కలోది నా తొక్కలో బౌలింగ్ అని చెప్పి ఇంకా కొడుకుంటూ ఎళ్ళిపోయాడింకా. సార్ ఇంకో వైపు రికెల్టన్ కూడా బాగా కొడుతూ వచ్చాడు. 41 బాల్ 62 4 ఫోర్స్ 5 సిక్సర్స్. సో, మధ్యలో కొంచెం మిస్ అవుతున్నాయి. రికెల్టన్ మిస్ అయిన వాటిల్లో నాకు తెలిసి ఇనీషియల్ ఫస్ట్ 2 ఓవర్లు తప్పిస్తే, ఆ తర్వాతంతా కూడా షాట్లు కొట్టడానికి ట్రై చేసి మిస్ అయిన బాల్సే. అది స్పిన్‌కో లేదంటే పేస్‌కో అలాగ ఎళ్ళిపోయి మిస్ అయిపోయినవే తప్ప, రికెల్టన్ ఏదో డాట్లు చేసిందయితే తక్కువ నా దృష్టిలో. సో, అలాగే ఆడాడు. సో, ఇద్దరు గూడా ఇక చాలా ఫాస్ట్‌గా ముగించారు. అందుకే 12.5 ఓవర్స్‌లో 121 రన్స్ కొట్టేసారు. పూర్తి చేసేసారు. ఇంకా నరైన్ 3 ఓవర్లకి 32 ఇచ్చాడు. రస్సెల్ 2.5 ఓవర్స్‌కి 35 రన్స్‌కి 2 వికెట్స్. ఆ పడిన 2 వికెట్స్ రస్సెలే తీసాడు. కానీ 12.4 రన్ రేట్ ఇచ్చాడు. వరుణ్ చక్రవర్తి ఒక్కడే ఆపాడు. 3 ఓవర్లకి 12 రన్స్ ఇచ్చాడు. హర్షిత్ రాణా 2 ఓవర్లకి 28. స్పెన్సర్ జాన్సన్ కూడా పర్లేదు 2 ఓవర్లకి 14 అంటే. బట్ ఎటు చూసుకున్నా ఆ 2 ఓవర్లకు 14 కూడా కాదు. ఈ వరుణ్ చక్రవర్తిలాగా ఇవ్వాలి. అలా ఇత్తేనే గెలుస్తారు వీళ్ళు. అందరూ అలాగే ఇవ్వాలి. లేదంటే ఎక్కడవుతది? ఇప్పుడు వాళ్ళ టార్గెట్టే లెస్ థాన్ 6 రిక్వైర్డ్ రన్ రేటే. ఇంకేముంది చెప్పండి ఇంకక్కడ. సో, దేర్ ఇస్ నో ఛాన్స్, నో యూజ్. గెలవడానికైతే అవకాశం లేదు. బట్ నేనేమనుకున్నానంటే మేబీ కొంచెం గట్టిగా బౌలింగ్ ఏస్తే అట్‌లీస్ట్ ఒక 19 ఓవర్స్ దాకా తీసుకొచ్చినా వీళ్ళకి ఇంత మైనస్ పడకపోను. అది నేను అనుకున్నది. ఏమో అట్లా కూడా చేయలే. ఫాస్ట్‌గానే కొట్టించేసుకున్నారు. సో, వెరీ హ్యూజ్ కమ్‌బ్యాక్ అని చెప్పొచ్చు వీళ్ళకైతే మాత్రం. అండ్ డెఫినెట్‌గా ఇక దీని తర్వాత ఈ అమ్మాయి కొంచెం గట్టిగానే బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం అయితే కనబడుతోంది. వీళ్ళ నెక్స్ట్ మ్యాచ్ ఎల్ఎస్‌జీతో అది లక్నోలో. కాకపోతే ఈ మ్యాచ్ వీళ్ళకి చాలా మంచి కాన్ఫిడెన్స్ అయితే ఇస్తది కదా! ఏప్రిల్ 4థ్‌న ఆ మ్యాచ్ జరుగుతోందనమాట. సో, ఎప్పుడైతే ఇంకా ఆ మ్యాచ్‌లో కూడా గెలుస్తారో, ఇంకా ఆ తర్వాత వీళ్ళకి అడ్డు ఉండదు. బట్ ఆ మ్యాచ్ గెలుస్తారో లేదో మరి ఇంకా వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. సో, చెప్పలేం ప్రస్తుతానికైతే. ఒకవేళ గెలిస్తే ఓకే. లేదంటే లేదు. బట్ ఎల్ఎస్‌జీ కూడా కొంచెం అంటే లైక్ కొంచెం సాలిడ్ ఫామ్‌లోనే ఉంది. ఈ ఎస్ఆర్‌హెచ్ వాళ్ళ మీద ఈజీగా గెలిచేస్తదనుకున్న చోట వాళ్ళే ఎస్ఆర్‌హెచ్ మీద గెలిచారు. అండ్ డీసీ మ్యాచ్ కూడా యాక్చువల్‌గా ఆల్మోస్ట్ వాళ్ళు గెలిచే పరిస్థితే. బట్ కొంచెం వాళ్ళు కొంచెం బాగా గట్టిగా ఆడి లాస్ట్‌లో గెలిచారులెండి. లేదంటే 4 పాయింట్లతో ఉన్నాయి ఎల్ఎస్‌జీ. స్టిల్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ టీమ్ అది తెలుస్తుంది. పూరన్‌మాయ పూరీ పిండిని బాదినట్టు బాదుతున్నాడు బంతిని. చపాతీ పిండిని. బట్ పూరీ ప్రాస కోసం ఏదో చెప్పా అంతే. సో, పరోటా పిండి. ఇది బావుంటది. పరోటా ముద్దల్ని పిసికినట్టు పిసుకుతున్నాడు మొత్తం బంతిని. కొడుతున్నాడు, బాదుతున్నాడు. అలా ఇలా కాదు. సో, ఇంక ఆ టీమ్‌కి ఆయనే పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో, వికెట్ ఎర్లీగా తీస్తే అయిపోయిందింక. సో, అదే అంటున్నా. సో, ఎనీహౌ మొత్తానికి ఎంఐ అయితే ఒక హ్యూజ్ కమ్‌బ్యాక్ అయితే ఇచ్చిందనే చెప్పాలి. సో, లెట్స్ సీ గైస్ చూద్దాం నెక్స్ట్ ఏమవుతదో. అండ్ ఇంకా రేపటి జరిగే మ్యాచ్ అయితే ఇంకా పంజాబ్ వర్సెస్ ఎల్ఎస్‌జీ కదా! సో, బేసిక్‌గా 2 టీములు కొంచెం స్ట్రాంగ్ టీములే. సో, ఎవరు గెలుస్తారో చెప్పడం అయితే కష్టమే. నాకేమనిపిస్తుందంటే మైట్ బీ దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ పంజాబ్ టు విన్. అంటే పంజాబ్ గెలవడానికి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయేమో అనిపిస్తుంది. అంటే బికాస్ ఆఫ్ దట్ వాళ్ళ టీమే చాలా బలంగా ఉందనమాట. సో, అది నాకనిపిస్తోంది. నాకైతే అట్లా అనిపిస్తోంది. బట్ ఏమో చెప్పలేం. బట్ చాలా స్ట్రాంగ్ టీమ్ ఉంది. అది కన్ఫర్మ్. దట్ ఈస్ వెరీ ష్యూర్. బట్ ఏమో ఎల్ఎస్‌జీని కూడా మనం తక్కువ అంచనా వేయలేం గానీ, బట్ ఎక్కడైనా పోరల్ని గనక కంట్రోల్ చేసేయగలిగినట్టయితే వాళ్ళు గెలిచేస్తారనేది నా పాయింట్ అనమాట. సో, అది. సో, లెట్స్ సీ చూద్దాం. సో, మీరేమనుకుంటున్నారు? ఎల్ఎస్‌జీ వర్సెస్ పంజాబ్‌లో అంటే లక్నో వర్సెస్ పంజాబ్‌లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు రేపు? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద సాలిడ్ కమ్‌బ్యాక్ ఫర్ ఎంఐ. అండ్ దీని తర్వాత ఎంఐని ఆపడం అంత ఈజీ కాదని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోని మీ సోషల్ మీడియాస్‌లో షేర్ చేయండి. లైక్ ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వీటన్నిటిలో కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి.
ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్‌ని గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థాంక్ యూ గైస్. మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై. హాయ్ ఫ్రెండ్స్! మీరెప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.